కానీ అంతకు మించి నీ పాదాల యొద్దకు వచ్చాము నాయనా. నీ కృపా సింహాసనం యొద్దకు వచ్చి ఉన్నాము నాయనా. మమ్మల్ని కనికరించండి నా దేవా. మా జీవితాలను మీరు నాయనా స్వీకరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయనా. దేవా, మేము ఆత్మీయంగా ఎదగాలని, ఆత్మలో బలపడాలని, మా మనస్సులు మారాలని, మా హృదయమంతా నీ ప్రేమ చేత నింపబడాలని, మేము నూతన వ్యక్తులుగా మారాలని, పరలోక వాసులుగా భూలోకములో మేము జీవించాలని, నీ రాకడ కొరకు రాజ్యము కొరకు మేము సిద్ధపడాలని ఆశపడుతూ ఉన్నాము నాయనా. దైవిక జ్ఞానాన్ని ఇవ్వండి నా ప్రభువా. దైవిక నడిపింపును మాకు దయచేయండి నా దేవా. నీకు స్తోత్రాలు నాయనా. నీ పరిశుద్ధ రుధిర దారులలో మమ్మల్ని కడగండి నాయనా. మా బలహీనతలు, మా అయోగ్యతలన్నీ మాకు తెలియచేయండి. మా నుండి నాయనా అవన్నీ తూర్పుకు పడమర ఎంత దూరమో అంత దూరం వెళ్ళిపోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరమ తండ్రి, 3 దినాలునైనా మీరు మాతో ఉండి మమ్మల్ని నడిపించారు. ఈ 4వ దినమని మీరు మాతో ఉండండి. మమ్మల్ని బలపరచండి నాయన. మీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని నింపండి నాయన. ప్రారంభ ప్రార్థన నుండి చివరి దీవెన వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి నా ప్రభువా. పాటల్లో మీరుండండి, వాక్య ధ్యానములో మీరుండండి, వాక్యం చదివే బిడ్డల్ని మీరు అభిషేకించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు. మెట్టుకుని మందిరములో ఎంతమంది బిడ్డలు ఉన్నారో, రాబోతూ ఉన్నారో వారందరూ నీలో బలపడాలి, అందరూ సంతోషించాలి, అందరూ విడుదల పొందాలి, అందరి జీవితాల్లో అద్భుతాలు కలగాలి నాయన. మేము కేవలము విని వెళ్ళిపోయే వారంగా కాకుండా మా జీవితాల్లో నా ప్రభువా నిన్ను చేర్చుకునే వారముగా ఉండగలుగుటకు సహాయం దయచేయండి. దుష్టక్రియలు లయపరచండి నా ప్రభువా. మేము ఏ విషయాల్లో అపవాదికి అవకాశం ఇస్తూ ఉన్నామో, ఏ విషయాల్లో పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపెడుతూ ఉన్నామో ఆ విషయాల్లో నా ప్రభువా మమ్మల్ని సంపూర్ణంగా మార్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. మెట్టుకు సమస్త మహిమ మీకు కలుగును గాక. మమ్మల్ని అంగీకరించి నాయనా మీ నామ మహిమ కొరకు మేము జీవించగలుగుటకు సహాయము దయచేయమని, సమస్త చీకటి శక్తులు, అంధకార శక్తులు లయపరచమని, నీ మందిరములో ఉన్న పూర్ణ సంతోషము మాకు దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల నుండి 186వ కీర్తన పాడుకొని మన హృదయాలను సిద్ధపరుచుకుంటూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. ముళ్ళతో కిరీట మల్లిని శిరముపై జల్లడమున ముత్తిరా. ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివ రక్షక. కలువరి గిరిదనుక సిలువ మోయలేక కలవరము నొందినావా. సిలువ నీతో మోయ తులువలు వేరొకని తోడుగా నిచ్చినారా. తిరుగు యోధులు పెట్టు పడరాని పాటలకు సుడివడి నడచినావా. కడకు కల్వరిగిరి కడకేగి సిల్వను ప్రక్కునాదించినావా. ఆకాల కర్మలు భీకరంబుగా
మేకులతో గృచ్చినారా. పలు విధంబుల శ్రమలు చెలరేగ తండ్రికి నిలుగెత్తి మొరపెడితివా. సిలువపై పలుమారు కలుగుచుండెడి బాధ వలన దాహమునాయెనా. బల్లెదుండగుమంటూ బల్లెమున నీ ప్రక్క జల్లి వడబొడిచినాడా. ఉల్లోలముల వలె నల్లని రొబకంగ జల్లారె కథ కోపము. కటకట పాప సంకటము పాపుటకింత పటు బాధ నొందినావా. ఎటువంటిది ప్రేమ, ఎటువంటిది శాంతి, మెటుల వర్ణింతు స్వామి. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా. నా పాలి దైవమా, నా పాపముల కొర కీ పాట్లు నొందినావా. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పాత నిబంధన గ్రంథం నుండి యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7-8 వచనాలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7-8 వచనాలు. అలాగే నూతన నిబంధనలో అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనం వరకు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ 4వ రోజు లెంట్ డేస్ కొరకై దైవజనుల నుంచి ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు పాత నిబంధన గ్రంథం నుంచి యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7-8 వచనాలండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 7-8 వచనాలు ఈ విధంగా రాయబడి ఉన్నాయండి. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబాడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనుపోబడును. అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడును కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడును. అయినను అతని తరమున వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? చదివిన చిన్న వాక్యము మన మనసులకు తలపులకు కావాలుండును గాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈ మండల కాలంలో ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము 4వ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగము
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనములు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వచనముల వరకు. యేసుక్రీస్తునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోడని భాగ్యమని ఎంచుకొనవలని గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తనే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. థ్యాంక్ యూ. వాక్య భాగములు చదివి వినిపించినటువంటి ఆదిశేషు గారికి అలాగే సురేఖ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థించవలసిందిగా మరి కృపారత్నం గారిని ఆహ్వానిస్తున్నా. అందరికీ మరణాతండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, సర్వోన్నతుడ, మహిమోన్నతుడ, సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వకృప నిధివైన మా పరలోకపు రాజా యేసయ్య, మీ బంగారు పదమున వందనములు, స్తుతులు, స్తోత్రములు స్వామి. నాయన, మీరు శిలువ మరణం పొందినంతగా విధేయతగా తగ్గించుకుని తండ్రి మా కొరకు ఈ లోకమునకు వచ్చి నాయన తండ్రి మా కొరకు శిలువలో యజ్ఞమై యాగమై బలే శిలువలో వేలాడిన నా కన్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. మీరు ఇచ్చిన మహారక్షను బట్టి, కృపను బట్టి, దయను బట్టి, జాను బట్టి, కనికరాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు స్వామి. నాయన, గతించిన సంవత్సరాలు 100 days నుంచి 20 days వరకు మా ఎల్లరినీ సజీవ రకం కాచి దాచి కాపాడి రక్షించి ప్రేమించి బోధించి నాయన మరి ఒక 4వ దినం రోజులోకి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టి ఏ విధముగా బలపరుస్తున్న తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. నాయన తండ్రి, నాయన దీనురాలని, అయోగ్యురాలని స్వామి నాయన ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకే స్తుతులు, స్తోత్రములు ప్రభా. నాయన పాస్టర్ గారు నాయన పరిశుద్ధాత్మతో నింపి నాయన వాక్య వర్తమానం అందిస్తుండగా ప్రతి ఒక్కరూ ఆత్మపూర్ణులై నాయన తండ్రి వాక్యానుసారం నడుచుకునే కృపను అనుగ్రహించి నాయన నీ రాకడలో ఎత్తబడే భాగ్యమును, ధన్యతను ప్రసాదించండి స్వామి. మీ జీవ గ్రంథంలో మా పేరుండేలాగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించి నీలో బలపడి నాయన ఆత్మీయ ఆహారము నాయన తండ్రి భుజించడానికి మీ కృపను అనుగ్రహించమని నాయన నీ కృప దీవెన ఆశీర్వాదాలతో నాయన ఇక్కడున్న మా ప్రతి ఒక్కరిని దీవించి నీ మేలులతో నింపి ఆశీర్వదించమని దుమ్మునయ్య ధూళనయ్య అయోగ్యరాలిని తండ్రి నేను చేసి నీ చిన్న ప్రార్థన పరలోక పాదం దూపం వల్లే చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. వన్న తండ్రి ప్రార్థించిన ప్రియ సహోదరికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ సమయంలో మరి పాటలు పాడి ప్రభువును మహింపరచవలసిందిగా ఆశ కలిగిన వారిని ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రైజ్ ది లార్డ్. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్లో నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, నేరము చేయ
చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు కొడడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే కొడడాలు చల్లని చీల్చెని నీ సుందర దేహమునే తడిపెనే నీ తనువులే రుదిరంబుదారలే తడిపెనే నీ తనువులే రుదిరంబుదారలే వెలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. నిరీక్షణ వచ్చి ఓ పాట పాడి ప్రభువును మహిమపరచవలసిందిగా ఆహ్వానిస్తాను. చెక్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నీవుంటే చాలు, నీలు మేముంటే నీ మేలు మా యేసు దేవా, నీలోనే ఉన్నవి సంపదలు. నీవిచ్చు జీవమునకు సాటి మాకిలలో ఏమున్నది స్వామి, నీవిచ్చు జీవమునకు సాటి మాకిలలో ఏమున్నది స్వామి. సిరులు కరిగిన కలలు చెదరిన మాతో నీవుంటే చాలు, నీలో మేముంటే నే మేలు మా యేసు దేవా, నీలోనే ఉన్నవి సంపదలు. నీవిచ్చు జీవమునకు సాటి మాకిలలో ఏమున్నది స్వామి, నీవిచ్చు జీవమునకు సాటి మాకిలలో ఏమున్నది స్వామి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడినటువంటి ఆదిశేషు గారి యొక్క కుమార్తెకు, అలాగే నిరీక్షణ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు మరి ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క మాటలు మనం విందాం. కొద్ది నిమిషాలు అలాగూ ప్రభు సన్నిధిలో దేవుడు మనల్ని కనికరిస్తే, దేవుడు మనల్ని దర్శిస్తే, దేవుడు తన ఆత్మతో మనల్ని నింపితే, దేవుడు మనకు విడుదలనిస్తే మనము ఎంత ధన్యులమో. దేవా, నీ కోసం మేము కనిపెట్టుకుని ఉన్నాము నాయనా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు
మా దేవా, నీ కొరకు మేము ఆశపడుతూ ఉన్నాము నైనా. ఈ రాత్రి మమ్మల్ని దాటి వెళ్ళకు నైనా. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించుచు ఉన్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువా, ఈ రాత్రి మా మధ్య మీరు సంచరించి నాయనా, మా జీవితాలను వెలుగుతో మీ జ్ఞానముతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఈ లోకములో మేము మీ కొరకు ప్రకాశించాలి, నీ సాక్షులముగా మేము బ్రతకాలి, మేము వెలగాలి, ప్రకాశించాలి, మండాలి నాయన నీ నామ మహిమ కొరకు. అనేక మందిని నీ కొరకు మేము సంపాదించాలి. యేసు దేవుడని ఈ లోకములో మేము ప్రకటన చేయాలి. దాని కొరకు నాయనా మా సిలువను ఎత్తుకుని మా దేవుడైన నిన్ను వెంబడించగలుగుటకు సహాయం దయచేయండి. ఆ సిలువ అనుభవాన్ని మాకు దయచేయండి ప్రభువా. 3 దినాలు మమ్మల్ని నడిపించిన మా దేవుడవు, ఈ 4వ దినమున విశేషమైన మీ కృపనివ్వండి. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గము లాంటి నీ వాక్కును మాకు దయచేయండి. బలమైన నీ వాక్కును మాకు దయచేయండి నాయనా. పరమ తండ్రి, మేము దీవించబడినట్లు, ఆశీర్వదింపబడినట్లు, మేము బలపడినట్లు, మేము సంతోషభరితులముగా జీవించున్నట్లు, యోధులుగా మేము మారునట్లు నీ వాక్యముతో మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో వందనములు, శుభములు తెలియజేస్తా ఉన్నాను. ఈ 4వ దినమున శిలువ ధ్యాన కూడికలకు మనల్ని తీసుకుని వచ్చిన మన దేవునికి మొట్టమొదటిగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 4వ దినమున మన అంశం ఏంటంటే క్రీస్తు యొక్క మనస్సు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మనస్సు మనం తెలుసుకొని మనం కూడా ప్రభువు యొక్క మనస్సు కలిగి జీవించాలి అని మంచి అంశాన్ని మన కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. అపోస్తుడైన పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తూ, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనపడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఫిలిప్పీ సంఘం కొంత ఆధ్యాత్మికంగా బలపడిన సంఘం. ఫిలిప్పీ సంఘం పౌలు గారిని పోషించిన సంఘం. పౌలు గారు సేవా పరిచర్యలో, పౌలు గారు ఏ ప్రాంతంలో సేవ చేసినప్పటికీ కూడా ఫిలిప్పీ సంఘం పౌలు గారికి బాగా సహాయం చేసింది. పౌలు గారు ఫిలిప్పీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు లూదియా అనే స్త్రీ పౌలును తన యొక్క గృహములోనికి ఆహ్వానించింది. పుతోను అనే దెయ్యం పట్టిన ఒక దాసురాలకు ఆ ప్రాంతంలోనే విడుదల కలగడం మనం చూస్తూ ఉన్నాం. చాలా బలమైన సంఘానికి ఈ మాటలు వ్రాస్తూ ఉన్నాడు. ఏంటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగియుండుడి. యేసు క్రీస్తు ప్రభువు వారికి ఎలాంటి మనస్సు ఉన్నది?
అనేది మనం తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారు, ఆయన బిడ్డలమైన మనము ఎలాంటి మనస్సు మనం కలిగి ఉండాలి. మనస్సు అంటే చిన్న చిన్న విషయాలు మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ చిన్న చిన్న విషయాలు ఆలోచన చేస్తే రోజులు కూడా సరిపోదు మనకి. హృదయం వేరు, మనస్సు వేరు, అంతే కదండి. నేను ఈ టాపిక్ చూసిన తర్వాత రాత్రి చాలాసేపు కూర్చుని అసలు బైబిల్లో ఎన్ని రకాలైన మనస్సులు కలిగి ఉన్నారు అని ధ్యానం చేశాను. బైబిల్లో చిన్న విషయం ధ్యానం చేయడానికి రోజులు సరిపోవు. అనేక రకాలైన మనస్సులను గురించి బైబిల్లో రాయబడింది. అసలు మనస్సు అంటే ఏంటి అనే ఆలోచన కలిగింది నాకు. అలాంటివన్నీ మన ప్రెసిడెంట్ గారు అయితే ఇలాంటివి చెప్పగలరు. మానవ హృదయంలో, మానవ జీవితంలో హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మన హృదయంలో ప్రేమలు, ద్వేషాలు అన్నీ కూడా మన హృదయంతోనే ప్రారంభమవుతాయి. హార్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ఆల్ ఎఫెక్షన్స్ అన్నారు. ఏ మనిషిని చూసినా, వస్తువును చూసినా, దేన్ని చూసినా ప్రేమలు కానీ ద్వేషాలు కానీ ఏదైనా మన హృదయంలోనే ప్రారంభమవుద్ది. మన మనసు ఏం చేస్తుందంటే ఆలోచించుద్ది అనమాట. దేన్నైనా సరే ఒక పని చేయాలి అంటే కొంత ఆలోచిస్తాం. మనం మనసుతో ఆలోచన చేస్తూ ఉంటాం. ఏదైనా కొనాలి, పెళ్ళి చేయాలి, ఏది చేయాలి అన్నా మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు మన మనస్సు మన మాట వింటది, కొన్నిసార్లు మన మనస్సు మన మాట వినదు. ఆత్మీయ జీవితంలో మన మనస్సు గనక దేవుని ఆత్మకు లోబడితే, మన మనస్సు గనక దేవునికి లోబడితే, మన మనస్సును కంట్రోల్ చేసుకోగలిగితే మనము బహుధన్యులమైపోతాం. కాబట్టి మనస్సు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారు అనేది మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ మాటలు తెలియజేశాడంటే, అపవాది మనస్సు వేరు, మానవుని యొక్క మనస్సు వేరు, దేవుని యొక్క మనస్సు వేరు. అపవాది మనస్సు వేరు. అపవాది మనస్సు ఏంటి? యెషయా గ్రంథంలో 14వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదివితే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి. జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇది సైతాను యొక్క మనస్సు, ఇది అపవాది యొక్క మనస్సు. అపవాది అనుకున్నాడు, నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును. దేవునితో సమానునిగా నన్ను నేను చేసుకుందును అనుకున్నాడండి. దేవుడు అపవాదిని అందరికన్నా హెచ్చించాడు. దేవుని తర్వాత దేవుడు అపవాదికి ఆ స్థానాన్ని ఇచ్చాడు. అపవాది తన మనస్సులో అనుకున్నాడంట, దేవునితో నేను సమానునిగా అయిపోవాలి. ఒక చెడు ఆలోచన అపవాదిలో కలిగింది, తనను తాను హెచ్చించుకోవటం. మనమైన అంతేనండి, మనల్ని మనం హెచ్చించుకోవడం అంటే అది దేవుని ఆత్మ కాదు, అది ఒక దురాత్మ. మనుషులతో మనం మాట్లాడినప్పుడు
ఆ మనుషుల మాటలను బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఎవరైతే తమ్మును తాము హెచ్చించుకుంటారో అది దేవుని యొక్క ఆత్మ కాదు. మానవుడు ఏ పాటివాడు, మనిషి జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే మనిషి జీవితం. అంతేనండి, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం నిడదవోల్లో ఒక డాక్టర్ గారు చనిపోయారు. అప్పుడే ఆయన స్పీచ్ ఇచ్చారంట. స్పీచ్ ఇచ్చారు, ఆయన ఆరోగ్యం గురించి చెప్పారు. ఆ తర్వాత ఆయన కొంచెం హార్ట్ పెయిన్ వచ్చిందంట. ఈసీజీ తీసుకున్నాడు, తేడా ఉందని తెలిసిపోయింది. కారు డ్రైవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. వస్తూ వస్తూ పెయిన్ వచ్చింది. కారుతో పాటు గుంట్లో పడిపోయాడు, చనిపోయాడు. మానవ జీవితం అంతే ప్రియమైన దేవుని బిడ్డలారా. అపవాది హెచ్చించుకున్నాడు. దేవునితో నేను సమానునిగా ఉండాలి. దేవుడు అపవాదిని ఎంత ఉన్నతంగా ఉంచాడంటే యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదివినప్పుడు అపవాదిని దేవుడు ఎంత ఉన్నతంగా ఉంచాడో తెలుస్తూ ఉంటుంది. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, తూరు రాజును గురించి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటింపుము. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చూడండి, పరిపూర్ణ జ్ఞానమును పరిపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. అపవాది పరిపూర్ణ జ్ఞానము, పరిపూర్ణమైన సౌందర్యం. దేవుడు అపవాదిని ఆ స్థితిలో ఉంచాడు లూసిఫర్గా ఉన్నప్పుడు. ఇంకా దేవుని తోటయగు ఏదేనులో నీ ఉంటివి. మాణిక్యము, గోమేదికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. చూడండి, దేవుడు ఎంతగా సౌందర్యంగా దేవుడు అపవాదిని చేశాడో మనం చూస్తా ఉన్నాం. అభిషేకము నొందిన కెరూబువై ఆశ్రయముగా నీ ఉంటివి అంటూ ఉన్నాడు ఆయన. అన్నీ బాగానే ఉన్నాయి. 16వ వచనములో, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకుని పాపము చేయుచు వచ్చితివి. 17వ వచనములో, నీ సౌందర్యమును చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. చూసారా, అపవాది యొక్క పతనాన్ని గురించి వ్రాయబడింది ఇక్కడ. సౌందర్యాన్ని చూసుకొని, తేజస్సును చూసుకొని, జ్ఞానాన్ని చూసుకొని అపవాది చెడిపోవటం గురించి మనం చూస్తూ ఉన్నాం. ఇది అపవాది యొక్క మనస్సు. మానవుల్లో కూడా అపవాది మనస్సు ఉంటుంది, మానవ స్వభావం ఉంటుంది, దైవికమైన స్వభావం కూడా ఉండడం మనం చూస్తూ ఉంటాం. అపవాది చేసిన పని ఏంటంటే తాను చెడిపోవడం మాత్రమే కాదు, దేవుని పోలికగా ఉన్న ఆది మానవుల్ని కూడా చెరిపివేయటం మనం చూస్తూ ఉన్నాం. అపవాది పని ఏంటంటే దేవుని పోలికలో ఉన్న మనల్ని పాడు చేయాలి. అది అపవాది టార్గెట్. ఈ ప్రపంచంలో అపవాదికి ఉన్న ఏకైక టార్గెట్ ఏంటంటే ఆయన బిడ్డలైన వారిని నాశనం చేయాలి. ఎవరెవరు బలపడుతూ ఉన్నారో ఆ బలపడే వారిని పాడు చేయాలి. మనం ఒక పక్కన దైవికంగా ఎదుగుతున్నామని అనుకుంటూ ఉంటాం, రెండో పక్కన అపవాది మనల్ని ఎలా పాడు చేయాలో అపవాది పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డరా. యేసు ప్రభువు అన్నారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము కూడా మోసం చేయగలిగిన వాడు అపవాది. ఏర్పరచబడిన భక్తుల్ని కూడా పాడు చేయగలిగిన వాడు అపవాది. అందువలన ఎవరి మట్టుకు వారు మన భక్తిని, మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవలసిన వారమై ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డరా. పౌలు గారు ఆత్మీయంగా బలంగా ఉన్న ఫిలిప్పీ సంఘానికి అంటున్న మాట ఏంటంటే,
క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. యేసుక్రీస్తు ప్రభువారికి ఎలాంటి మనస్సు ఉంది? యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మనసు ఏంటంటే, నేను బాగుండాలి, నేను ఎదగాలి, అందరికంటే గొప్పవాడిని అయిపోవాలి అనే మనసు యేసుక్రీస్తు ప్రభువారికి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనసు ఏంటంటే, తన తోటి వారు బాగుండాలి. మనం మొదటి నుండి మనం చదువుతూ ఉంటే ఇదే అధ్యాయంలో ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభ వచనములో, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయిననో, ప్రేమ వలన ఆదరణ అయిననో, ఆత్మయందు ఏ సహవాసమైననో, ఏ దయారసమైననో, వాత్సల్యమైననో ఉన్న ఎడలా మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావం గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అంటున్నాడు. నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఎలా సంతోషాన్ని? ఒక సేవకుని యొక్క సంతోషం ఎలా సంపూర్ణమవుద్ది అంటే, అందరూ ఏక మనస్సు కలిగి ఉండాలి, ఏక ప్రేమ కలిగి ఉండాలి, ఏక భావము కలిగిన వారుగా ఉండాలి, ఒక్కదాని యందే మనస్సు ఉంచాలి. ఇది అయ్యే పనేనా? ఒక సంఘములో ఎలాంటివి జరుగుతాయా? జరగాలి. ఒక సంఘంలో అందరూ ఏక మనస్సు కలిగిన వారుగా ఉండాలి, ఒకే ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, ఒకే భావము కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తాడు, దేవుని సేవకులు సంతోషిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదున్నా ఆల్ ఆర్ ఈక్వల్. దేవుని మందిరంలో అందరూ ఒకటే. ఇది రావాలి అంటే మనలోనికి దేవుడు రావాలి, దేవుని ఆత్మ రావాలి. మనం చిన్న చిన్న విషయాల్లో తేలిపోతామండి. చిన్న చిన్న విషయాల్లో యాకోబు భక్తుడు అంటాడు, సంఘంలో చాలా పేదవారు ఉంటారు, కొన్నిసార్లు గొప్ప గొప్ప కోటీశ్వరులు వస్తారు. సంఘంలో చాలా కటిక పేదలు ఉండొచ్చు, గొప్ప గొప్ప నాయకులు ఉండొచ్చు. ఎవరైనా గొప్ప నాయకుడు, మినిస్టర్ గారు వచ్చారనుకోండి, ఏం చేస్తాం మనం? ఏమ్మా, ఒక్క మాటలో తేల్చేసాడండి యాకోబు గారు. ఒక్క మాటలో, మీరు సంఘంలో పక్షపాతం చూపిస్తూ ఉన్నారు, అసలు మీరు దేవుని వాక్య ప్రకారం జీవించట్లేదని తేల్చేస్తాడండి. కొన్నిసార్లు మన భక్తికి కొలమానం అన్నమాట అది. మన జీవితంలో నిజంగా దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుని ఆత్మ కలిగి ఉంటే, మనం ప్రార్థనా పరులుగా ఉంటే, మనం భక్తి పరులుగా ఉంటే, పక్షపాతము అనేది మన జీవితాల్లో ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో పక్షపాతము ఉన్నది అంటే అర్థం ఏంటంటే, మనం ఇంకా మారలేదు అని అర్థం. ఎవరుంటారు పక్షపాతం లేకుండా? ప్రభువారు నేర్పింది అదే. క్రీస్తునందు హెచ్చరికంట, ప్రేమ వలన ఆదరణ, ఆత్మయందు ఏ సహవాసం, అన్నీ కూడా ప్రభువులోనే. కాబట్టి నా సంతోషమును మీరు సంపూర్ణము చేయడి అన్నాడు. 3వ వచనములో, వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలంటాడు. వినయమైన మనస్సు గలవారై, ఎలాగంటే కక్షలు ఉండకూడదు, వృధాతిశయములు ఏది ఉండకూడదండి. అసలు కక్ష అనేది ఉండకూడదు. మనము ఒకరిని తగ్గించాలి, ఒకరిని తొక్కేయాలి, ఒకరిని అవమానపరచాలి, ఇది ఒక దురాత్మ. ఇది దురాత్మ కలిగిన వారే ఎలాగూ చేయగలరు. సంఘంలో దుష్టశక్తి పట్టిన వారు మాత్రమే ఎలాగూ చేయగలరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి చోట కూడా అపవాది కొంతమంది ఏజెంట్లు పెట్టుకుంటూ ఉంటాడు. ప్రతి చోట, ప్రతి సంఘంలో కూడా అపవాది తన ఏజెంట్లు పెట్టుకుంటూ ఉంటాడు. మనము వినయమైన మనస్సు గలవారై, దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలి అంటే, ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోవాలి. ఇది గనక మనం సంపాదించుకుంటే మన కుటుంబాలు కానీ మన సంఘాలు కానీ బహుగా వర్ధిల్లుతాయండి. నాకంటే నా పక్కన వారు యోగ్యులు,
ఇది సాధ్యమేనా మనకి? అది సాధ్యమైన రోజున ప్రభువు మనస్సు మనం కలిగిన వారుగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు గారి గురించి వ్రాస్తూ ఇక్కడ, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండడి. ఆయన ఎలాంటి మనస్సు కలిగి ఉన్నారంటే 6వ వచనములో, ఆయన దేవుని స్వరూపము గలవాడై ఉండి దేవునితో సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. దేవుని స్వరూపము అంటే యోహాను సువార్త 1వ అధ్యాయము 4 వచనాల్లో, హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాల్లో, కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు గురించి వ్రాయబడింది. ఆయన వాక్యమై ఉన్న దేవుడు, తండ్రితో ఉన్న దేవుడు, ఆయనే దేవుడై ఉన్న దేవుడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు దేవుడైన దేవుని స్వరూపము అంటే దేవుడు ఆత్మయ్య ఉన్నాడైన, ఆత్మయ్య ఉన్న దేవుడైన దేవాది దేవుడు ఈ లోకములోనికి మన కోసం తన యొక్క దేవత్వాన్ని పక్కన పెట్టేసి, పరలోకములో నిత్యము కోటాను కోట్ల దేవదూతలతో ఆరాధించబడే మన ప్రభువారు అవన్నీ పక్కన పెట్టేసి ఆయన ఈ లోకములో మానవుల రక్షణ కోసం ఆయన చేసిన త్యాగం గురించి ఇక్కడ వ్రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవుడు మనుష్యుల పోలికగా పుట్టి, దేవుడు మానవునిగా పుట్టడం అనేది ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యం. మహాకాశములు పట్టజాలని దేవుడైనా ఆయన మనుష్యుల పోలికగా పుట్టి ఇంకా దాసుని స్వరూపము ధరించుకొని ఎంతగా తగ్గించుకున్నాడండి ఆయన మనస్సు అలాంటిది. అంత గొప్ప దేవుడు ఇంతగా తగ్గించుకున్నాడు. మనం ఎంతగా తగ్గించుకోవాలి దాని గురించి చెప్తూ ఉన్నాడు ఆయన. తగ్గింపు అనేది మన నుండి దేవుడు ఆశిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తగ్గింపు ఉందో లేదో మనల్ని ఎవరైనా ఒక మాట అంటే అప్పుడు కానీ బయటపడుద్ది. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, మనకు బాధ కలిగే మాట అన్నా, మనం చేయని తప్పు గురించి మనల్ని నిందించిన, అసలు అప్పుడు అదొక పరీక్ష అన్నమాట. మనం తట్టుకోలేం, కోపం వచ్చేస్తుంది, మాట్లాడకూడని మాటలు మాట్లాడతాం. మాట్లాడి మనం ఫెయిల్ అయిపోతాం ఆత్మీయ జీవితంలో. నేను మాట అంటే పడనండి అంటారు. ఎందుకు పడాలి అంటారు. అది ప్రభువు యొక్క మనస్సు కాదు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. అంటే ప్రభువులాగా మనం బ్రతకాలి, వేరే మార్గం లేదు. ప్రభువులాగానే మనం బ్రతకాలి. అది మన బలహీనత అండి, మనలో మార్పు లేని తత్వం అది. నేను ఊరుకోనండి, నేను మాట అంటే పండండి అంటే మనం ఇంకా ఆత్మీయమైన జీవితంలోనికి రాలేదు. మనం రావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువులాగా మనం మారాలి. ఆయన దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా తగ్గించుకున్నారంటే సిలువ మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా. ఈ ప్రపంచంలో సిలువ మరణము కంటే అవమానకరమైనది, బాధాకరమైనది లేదు. అంతగా ప్రభువారు తనను తాను తగ్గించుకున్నప్పుడు మనము కూడా ఎంతగా తగ్గించుకోవాలి అనేది మనమే ఒక ప్రశ్న వేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక ప్రశ్న, మనలో నిజంగా తగ్గింపు ఉందా? ఆ తగ్గింపు లక్షణాలు మనం చూపించగలుగుతూ ఉన్నామా?
ఎంతగా ఎంతగా మనల్ని మనం తగ్గించుకుంటున్నాం అనేది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుని మన జీవితాలు మారాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనస్సు ఆయన దీన మనస్సు, విధేయత కలిగిన మనస్సు. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయము 18వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ఎంత చక్కగా చెప్పాడండి ఆయన. మన గర్వమే, మన అహంకారమైన మనస్సే మనల్ని పడవేస్తూ ఉంటుందండి. గర్వము, అహంకారము మనలోనికి రానివ్వకూడదండి. దీన మనస్సు, ప్రభు వారికి ఉన్న మనస్సు దీన మనస్సు. ఆయన యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 57:15. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. దేవుడు ఎవరితో నివసిస్తాడంట? దేవుడు ఎవరితో నివసిస్తాడైనా, ఎవరితో ఉంటాడైనా? వచ్చి వెళ్ళిపోవటం కాదు. ఎవరైతే వినయముగా ఉంటారో, ఎవరైతే దీన మనస్సు కలిగి ఉంటారో, వినయము దీన మనస్సు గలవారితో ఆయన నివాసము చేసే దేవుడు. ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఆయన పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడైనా. అలాంటి గొప్ప దేవుడు ఎవరిలో ఉంటాడంటే వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద ఉంటాడు. దేవుణ్ణి మనం సంపాదించుకోవాలంటే వినయము దీన మనస్సు కావాలి. మనం ఎంత గొప్ప ప్రార్థన చేస్తున్నామనేది ప్రాముఖ్యం కాదండి. బైబిల్లో ఎక్కడ కూడా నువ్వు ఇంత ప్రార్థన చేసావు కాబట్టి నీతో ఉన్నాననే మాట మనం ఎక్కడ చదవం. నువ్వు ఇంత భక్తి చేస్తున్నావు కాబట్టి నీతో ఉన్నాను అనే మాట మనం చదవం. ఇంత భక్తి చేస్తూ ఉన్నాము, ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇంత ఉపవాసం చేస్తూ ఉన్నాం, ఆ వినయము, ఆ విధేయత, దీన మనస్సు మనం కలిగి ఉన్నామా? ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి గర్వాన్ని రానికూడదండి. భక్తి గర్వం అన్నిటికన్నా డేంజర్ అండి. తెలియకుండా వచ్చేస్తుందండి. యేసు ప్రభు వారు చెప్పిన ధన్యతల్లో మొట్టమొదటి ధన్యత అదే, ఆత్మ విషయమై. ఎందుకు చెప్పారు ఆయన అంటే, ఆ రోజుల్లో ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు మేము భక్తులమని చాలా గర్వంగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎవరిని లెక్క చేసేవాళ్ళు కాదు. వాళ్ళు మనమైనా అంతే, కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తే మనకు తెలియని ఆ గర్వాన్ని మనలోనికి రానివ్వకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మనం ప్రార్థన చేస్తే, మనం దేవుణ్ణి సమీపిస్తూ ఉంటుంటే మనలో ఉన్న ప్రతి బలహీనత కూడా మనకే కనపడుతూ ఉంటుంది. ఇంకా మనం దీనులుగా మారిపోతాం. మనం దేవుడంట వినయము గలవారి యొద్ద, దీన మనస్సు గలవారి యొద్ద నివాసముండే దేవుడిని అని ప్రభు వారు సెలవిచ్చారు. మీకా గ్రంథంలో 6వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. బైబిల్లో అన్నిటికన్నా ఉత్తమమైన వాటి కోసం మీకా భక్తుడు రాశాడండి. చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇవి. చూడండి, 6వ అధ్యాయం 8వ వచనములో, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. చూడండి, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. 3 ముక్కల్లో తేల్చేసాడండి ఆయన. మన భక్తి మొత్తాన్ని కూడా 3 ముక్కల్లో తేల్చేశాడు ఆయన. ఒకటి ఏంటంటే, న్యాయంగా నడుచుకోవాలి, కనికరమును ప్రేమించాలి, దీన మనస్సు కలిగి మనం జీవించాలి. న్యాయము, కనికరము, దీన మనస్సు. వాస్తవానికి న్యాయానికి, కనికరానికి సంబంధమే ఉండదు, పొత్తే ఉండదు. ఈ రెండు చాలా ఆపోజిట్ వర్డ్స్ ఇవి, న్యాయము, కనికరము. కానీ మన దేవుడు
న్యాయవంతుడు, కనికరము చూపించే దేవుడు. మూడవది దీన మనస్సు. దీన మనస్సు ఉంటే చాలు, అవి అన్నిటికన్నా ఉత్తమమైనవని ప్రభు సెలవిచ్చారు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం మనం చదివినప్పుడు 28, 29 వచనాల్లో, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు ఆయన. 29వ వచనంలో, నేను సాత్వికుడను, మన దేవుడు దీన మనస్సు కలిగిన వాడైనా గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. మనం కూడా, మన దేవుడు సాత్వికుడు, ఆయన దీన మనస్సు కలిగిన వాడు, బహుదీనుడైన. ఈరోజు చివరిగా ఒకసారి పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. పేతురు పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల. అంతే. మనం వేసుకునే బట్టలు ఎలాంటి బట్టలు అంట? మనిషి కనపడ్డాడంటే మనిషి వేసుకున్న బట్టలే కనపడతాయి. ఓ మనిషిని చూసామంటే మనిషి చూడగానే మనకు కనపడేది బట్టలే. అలాగే ఒక మనిషిని చూడగానే ఆ మనిషిలో దీన మనసు కనపడాలి, అవే వస్త్రాలు. మనం ఎంత విలువైన వస్త్రాలు వేసుకున్నప్పటికీ దీన మనస్సు లేకపోతే ఆ మనిషికి విలువ కూడా ఉండదండి దేవుని దగ్గర. దీన మనస్సు అనే వస్త్రాన్ని మీరు ధరించుకునుడి. పాత నిబంధన గ్రంథంలో ఈరోజు మనం చదివిన వాక్యము, యేసయ్య ఎలా ఉన్నాడో, యేసయ్య ఎలా ఉండబోతున్నాడో ప్రవక్త అయిన యెషయా గారు ముందే ప్రవచించారు. ఆయన యెషయా గ్రంథం 53వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదివినప్పుడు, ఆయన దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రె పిల్లయో బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయో మౌనముగా ఉండునట్లు. అతడు అన్న చోట మన పేరు పెట్టుకోవాలండి. మనం అతడు అన్న చోట 53:7లో, యెషయా గ్రంథం 53:7లో అతడు అన్న చోట మన పేరు పెట్టుకొని, దౌర్జన్యము నొందిన, ఎవరైనా మనం దౌర్జన్యం చేశారనుకోండి, బాధింపబడినా నోరు తెరవకుండా ఉండాలి. బాధింపబడినా నోరు తెరవకుండా ఉండాలి. ఎలాగుంటే, వదకు తేబడి గొర్రె పిల్లయు బొత్సు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా మౌనంగా ఉండాలి. మనం కూడా మౌనంగా ఉండాలి. ప్రభువారు అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమం బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? దేవుని బిడ్డలారా, ఇది ప్రభు యొక్క మనస్సు. ప్రభు యొక్క మనస్సు ఇదేనండి. మనం మౌనంగా ఉండడమే. దేవుడే చూసుకుంటాడు, దేవుడే జవాబు చెప్తాడు. మనం ఎంత మౌనంగా ఉంటే దేవునికి అంత మహిమ కలుగుతూ ఉంటుంది, అంత మహిమ కలుగుతూ ఉంటుంది. కాబట్టి క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును ఎవరు కలిగి ఉండాలి? మనం కలిగి ఉండాలి. మనం కలిగి ఉండాలి. ఈ శ్రమల దినాల్లో దాని కొరకు మనం ప్రార్థన చేయాలి, ఆలోచన కలిగి ఉండాలి. ఎవరు ఎన్నన్నా సరే క్రీస్తు ప్రేమను మాత్రమే మనము చూపించేవారుగా మనం ఉండాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో దుష్టుడు మనల్ని ఎంతగా శోధించినా, వేధించినా, ప్రభు యొక్క మనస్సు మనం కలిగి జీవించాలి. ప్రభు యొక్క మనస్సు, దేవా నీ మనస్సు నాకివ్వండయ్యా, నేను కూడా నీ మనస్సు కలిగి జీవించాలి నాయనా. నీవు ఏ విధంగా ఇతరుల కొరకు నా ప్రభువా సమస్తాన్ని త్యాగం చేశావో, రిక్తునిగా, దాసునిగా, శిలువ మరణము పొందునంతగా నిన్ను నీవు తగ్గించుకున్నావో, మేము తగ్గించుకోవాలి ప్రభువా, మేము తగ్గించుకోవాలి. నా ప్రభువా, అలాంటి కృప మాకు దయచేయండి. నీ వాక్యాన్ని బట్టి, నీ ఆత్మను బట్టి, మీ శక్తిని బట్టి, మీ కృపను బట్టి దేవా మాకు అలాంటి కృప దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము నాయన. దేన మనస్సు మాకు దయచేయండి. నిన్ను కలిగి మేము జీవించాలి, నువ్వు మాలో నివసించాలి. పరమ తండ్రి నీకు వందనాలు నాయనా. గర్వాన్ని మాకు రానివద్దు నాయనా. ఎవరిని చులకనగా మేము మాట్లాడకూడదు నాయనా. ఎవరిని మేము తృణీకరించకూడదు నాయనా.
ఒకవేళ అలాగున చేసి అపవాదికి అవకాశాన్ని మేము ఇస్తా ఉంటుంటే ఈ రాత్రి మమ్మల్ని కనికరించండి నా ప్రభువా. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారిని హెచ్చిస్తారన్నావు. నీ ద్వారా హెచ్చింపబడినట్లు, దీవించబడినట్లు, ఆశీర్వదింపబడినట్లు నా ప్రభువా మా మనస్సులు ఆ విధంగా తగ్గించుకుని నీ కృపను పొందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాను నా తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించమని, ఈ వాక్యము ప్రతి ఒక్కరిలో ఫలించడానికి సహాయము దయచేయమని. ఒకవేళ మాలో తగ్గింపు లేకుండా ఏమైనా ఆశీర్వాదాలునైనా ఆగిపోతే ఈ రాత్రి నా ప్రభువా మేము నీ కొరకు నా ప్రభువా తగ్గించుకుని సమృద్ధి అయిన దీవెనలు మేమందరం పొందుకోవడానికి సహాయము దయచేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన సెక్రటరీ గారు మనకు ప్రకటన తెలియజేస్తారు. ప్రైజ్ ద లార్డ్. దేవాదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే ఈ 4వ రోజు శ్రమకాల జ్ఞాన కూటానికి వచ్చిన సంఘమంతటికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు సాయంకాలము శ్రమకాల ఆరాధన ఉండదు. రేపు ఆదివారం కనుక ఉదయం 10 గంటలకు ఆరాధన ఉంటుంది. అలాగే 10 గంటలకు సండే స్కూల్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించి రావాలని మనవి చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ సమయాన్ని పాటించి రావాలని మనవి చేస్తున్నానండి. అలాగే సోమవారం నుంచి యథావిధిగా సాయంకాలం 7 గంటలకు శ్రమకాల ధ్యాన కూటాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకొని రావాలని మనవి చేస్తున్నాను. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ నా ప్రకటనలు ముగిస్తున్నాను. మనందరం లేచి నిలబడగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీ కొందనాలు. నీ మందిరంలో నీ పాదాల యొద్ద, నీ కృపా సింహాసనం యొద్ద మేమందరం చేరి ఉండుట మాకెంత ఆశీర్వాదం ప్రభువా. మేము నిన్ను చూడలేకపోవచ్చు, కానీ మీరు మాతో ఉన్నారు. మీ హస్తము మాకు తోడుగా ఉన్నది. మీరు మమ్మల్ని ఆవరించి ఉన్నారు. మీరు మమ్మల్ని బలపరుస్తూ ఉన్నారు తండ్రి. మీరు మమ్మల్ని మార్చుకుంటూ ఉన్నారు. మమ్మల్ని బట్టి మీరు ఆనందిస్తూ ఉన్నారు నాయనా. పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. నీతో గడిపే ప్రతి క్షణం కూడా మాకు ఆశీర్వాదమే ప్రభువా. చేరి ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మీరు ఆశీర్వదించండి నా ప్రభువా. ప్రతి ఒక్కరి హృదయ కోరికలు తీర్చండి నా ప్రభువా. ఆత్మీయంగా బలపడి నాయనా ఈ లోకంలో నీ కొరకు ప్రకాశించి నీ ద్వారా బహుగా దీవించబడడానికి సహాయం దయచేయండి. ఈ 4 దినాలు నైనా మీరు మాతో ఉండి నడిపించారు. రాబోతూ ఉన్న మిగిలిన దినాలన్నింటిలో కూడా మీరు మాకు తోడుగా ఉండబోతూ ఉన్నందుకు స్తోత్రాలు. రేపటి దినం పునరుద్ధాన దినము నైనా మేమందరము నా ప్రభు నీ మందిరములో సకాలములో అయా రాగలుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. మంచి ఆరోగ్యాలు, మంచి వాతావరణం, మంచి పరిస్థితులు మీరు దయచేయండి నైనా. ట్రాఫిక్ కూడా మీరు అనుకూలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నా ప్రభువా. సమస్త మహిమా నీకు కలుగును గాక. మా కార్యవర్గాన్ని మీరు దీవించండి నా ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభువా, ఎవరెవరు వేటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో మీ నామములో ప్రతి ఒక్కరి హృదయ కోరికలు తీర్చబడడానికి సహాయము దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు ముఖ్యంగా తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యమును దయచేసి నాయన వారు బహు ప్రయోజకులగినట్లు వారిని దీవించమని ప్రార్థిస్తూ అందరినీ నాయన క్షేమముగా గృహాలకు చేర్చమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వేడుకను ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకునగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మరుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మహిళల అపరాధము చేయవారు మేము క్షమించు ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవాది దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాద దీవెనలు సదాకాలం మనందరికీ తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. రక్తధారలే ఇలా
పాపికాశ్రయమిచ్చును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయమిచ్చును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నాగరాజు గారు వారి యొక్క కుటుంబం ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మనకి వారు మరి స్నాక్స్ ఏర్పాటు చేశారు. ఒకసారి ముందుకు వస్తే చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ విధంగా ప్రతిరోజు మనకి మంచి స్నాక్స్ ఏర్పాటు చేయాలని ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నాగరాజు గారిని బట్టి నీకు వందనాలు, వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నీ నామం పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా ప్రతిఫలం ఇస్తానన్నావు నాయన. మీ బిడ్డ నీ నామాన్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి నాయన సిద్ధపరిచిన స్నాక్స్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. తీసుకొని వచ్చిన మా అందరికీ మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. సిద్ధపాటు చేసిన నాగరాజు గారి కుటుంబాన్ని సమృద్ధి ఆశీర్వాదంతో నింపమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.